హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవనిని అవమానిస్తున్న పల్లవిని చంప పగలగొట్టి నీ కన్న తండ్రి, అవని కన్న తండ్రి అంటూ గుండె పగిలే నిజాలను పల్లవి ముందు బయట పెట్టిన మీనాక్షి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే ఇక తన తల్లి గురించి వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతున్నప్పుడు ఇక చక్రధర్ అయితే రౌడీలకి మీనాక్షిని చంపమని డబ్బులైతే ఇస్తాడు. అప్పుడు ఇక రౌడీలు అయితే మీనాక్షిని వెతుక్కుంటూ ఉండగా ఇక బస్ స్టాండ్లో అయితే మీనాక్షి కూర్చొని ఉంటుంది. అప్పుడు ఇక మీనాక్షిని చూసిన రౌడీలు మీనాక్షి మీద ఇక దాడి చేయబోతూ ఉంటారు. ఇక తనని వెంబడిస్తూ ఉంటారు. రౌడీల నుంచి తప్పించుకొని మీనాక్షి అయితే పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతూ ఇక అక్షయ్ బండి కింద అయితే పడుతుంది. ఒక్కసారి అక్షయ్ అయితే ఇక మీనాక్షిని చూసి అయ్యో ఏమైందండి అంటూ ఇక దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు ఇక రౌడీలు అయితే మీనాక్షిని తరుముకుంటూ రావడం చూసిన అక్షయ్ అయితే ఏమైంది, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు అని అడుగుతూ ఉంటే వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు బాబు అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడు ఇక ఆ మాటలు విని అక్షయ్ ఇక రౌడీలతో ఫైట్ చేస్తాడు. రౌడీలతో ఫైట్ చేసి ఇక మీనాక్షిని అయితే కాపాడుతాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే సరైన సమయానికి వచ్చి నన్ను రక్షించావు బాబు అని అంటూ ఇక అక్షయ్ వంక చూస్తుంది. అప్పుడు ఇక అక్షయ్ని గుర్తుపడుతుంది. అక్షయ్ తన అల్లుడే అని తెలుసుకొని బాబు నువ్వా, మా అవని ఏం చేస్తుంది బాబు, అవని ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి. అప్పుడు ఇక అక్షయ్ అయితే మీరు అని అంటూ ఉంటే నేను అవనిని కన్న తల్లిని బాబు అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఆ మాట విని అక్షయ్ ఎంతో ఆనందపడుతూ మీకోసమే అవని వెతుకుతుంది, ఈరోజు దేవుడి దయ వల్ల మీరే నా ఎదుట పడ్డారు అని అక్షయ్ అయితే మీనాక్షిని తీసుకొని ఇక ఇంటికైతే వెళ్తాడు. ఇక అప్పుడే ఇక అవని భరత్ ఇద్దరు కూడా వాళ్ళ అమ్మని వెతికి ఇంటికైతే తిరిగి వస్తారు. ఇక ఎదురుగా ఉన్న మీనాక్షిని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది అవని అయితే అమ్మా అమ్మా నువ్వు వచ్చేసావా అని అంటూ ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అవని భరత్. అప్పుడే ఇక మీనాక్షి అయితే అవునమ్మా, మీ ఇద్దరి కోసమే నేను వెతుక్కుంటూ వచ్చాను, మీరిద్దరూ కూడా నాకు కంటికి కనిపించలేకపోయేసరికి అసలు నా పిల్లల్ని నేను ఈ జన్మలో కలుస్తానా లేదా అని అనిపించింది. సరైన సమయానికి దేవుళ్ళ అల్లుడు గారు వచ్చి రౌడీల నుంచి నన్ను కాపాడారమ్మా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది అవని అక్షయ్తో ఏమండి మీరు నిజంగానే మా అమ్మని కాపాడారా అని అడుగుతూ ఉంటుంది అవని. అవును, రోడ్డు మీద నేను వస్తూ ఉంటే రౌడీలు తరుముకుంటూ మీ అమ్మగారిని వస్తున్నారు, అప్పుడే నా బండి కింద పడింది, అప్పుడే ఇక బైక్ కింద పడేసరికి నేను ఇక రౌడీల్ని చితకబాది మీ అమ్మగారు అని తెలుసుకొని ఇంటికి తీసుకొచ్చాను అవని అని అక్షయ్ అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి అని అవని అయితే ఇక మీనాక్షిని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక పల్లవి అయితే ఇంటికి వస్తుంది. పల్లవి మీనాక్షిని చూసి ఎవరు నువ్వు, మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే తను మా కన్న తల్లి అని అంటూ ఉంటుంది అవని. ఓహో, తండ్రి ఎవరో తెలియని మిమ్మల్ని కన్నా మీ కన్న తల్లి అన్నమాట అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇక ఆ మాట విని మీనాక్షికి చాలా కోపం వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే నేను కరెక్టే కదా మాట్లాడేది, అవనికి తల్లి అని మీరున్నారని అవని చెప్పింది, కానీ తండ్రి ఎవరో అవని అక్క నాకు చెప్పలేదు, నాకేంటి ఎవరికి కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. తెలియాల్సిన రోజు వస్తే అందరికీ కూడా తెలుస్తుందమ్మా అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడు ఇక పల్లవి అయితే అందరూ కూడా ఇలాగే చెప్తారు, తప్పు చేసిన వాళ్ళందరికీ ఇది శర మామూలే కదా అని అంటూ ఉంటుంది పల్లవి. తరువాత ఇక పల్లవిని కలవడానికి మళ్ళీ చక్రధర్ అయితే వస్తాడు. అప్పుడు ఇక పల్లవి అయితే ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పదే పదే నా కోసం వస్తున్నారే మా డాడీ అంటూ బయటికి వెళ్తుంది. అప్పుడే మీనాక్షి అయితే అదేంటి వాళ్ళ నాన్నొస్తే తను ఆనందంగా వెళ్ళాలి, కానీ ఆనందంగా వెళ్లకుండా తను మాత్రం ఎందుకు ఇలాగా
కంగారు పడి వాళ్ళ నాన్ని తిట్టుకుంటుంది అని మీనాక్షి అవనిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే వాళ్ళ నాన్నకి తనకి ఏదో గొడవ జరిగిందమ్మా, అందుకని వాళ్ళ నాన్నంటే తనకి పడడం లేదు, అందుకే తను అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక మీనాక్షి అయితే సరేనమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, అలా పిల్లగాలికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. సరే అమ్మా, నీకు పాలు కలిపి తీసుకొస్తాను అని అవని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అన్న మాటకి తర్వాత ఇక మీనాక్షి బయటికి వెళ్తూ ఉంటుంది. అలా బయటికి వెళ్ళేసరికి చక్రధర్ పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉండడం చూసి మీనాక్షి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను ఇక్కడున్నానని తెలిసి చక్రధర్ వచ్చాడా అని అనుకుంటూ ఉండేలోపు, డాడ్, నా వల్ల మీకు గౌరవం పోతుంది, పరువు పోతుంది అని మీరు అన్నారు, పదే పదే నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటూ ఉంటే, అవును, మీ ఇంట్లోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చిందా అని అంటూ ఉంటే, మా ఇంట్లోకి కొత్త వ్యక్తి వచ్చిందా అని అడుగుతున్నారేంటి, ఆ విషయం మీరెందుకు అడుగుతున్నారు అని పల్లవి అంటూ ఉంటుంది. ఏం లేదులే, మామూలుగా అడుగుతున్నాను అని అనగానే, వచ్చిందిలేండి, అవని వాళ్ళ అమ్మట అక్షయ్ బాబు గారు తీసుకొచ్చారు అని పల్లవి అయితే చెప్పేస్తుంది. దాంతో ఒక్కసారి చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నా అనుమానమే నిజమైందనమాట, ఆ రౌడీల్ని కొట్టి మీనాక్షిని తీసుకువెళ్ళింది అక్షయ్ అనమాట. ఇప్పుడు మీనాక్షి రాజేంద్ర ప్రసాద్ కుటుంబంతో కలిసిపోయింది, ఇప్పుడు నా గురించి నిజం బయటపడితే ఏమవుతుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. చక్రధర్ అయితే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి డాడీ అని అంటూ పంపించేస్తుంది పల్లవి అయితే చక్రధర్ని. తర్వాత ఇక పల్లవి అయితే లోపలికి వస్తూ, ఏంటి గుమ్మం దగ్గరికి వచ్చి నేను మా డాడీతో ఏం మాట్లాడుతున్నానని చూస్తున్నారా అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే అవని పాలు తీసుకొని వస్తుంది మీనాక్షికి, పాలు తాగమ్మా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, మీ నాన్న ఇప్పటి వరకు నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు, ఏదో ఒక మాట అన్నారు కదా అని చెప్పి నువ్వు మీ డాడీని అన్నన్ని మాటలు అనకూడదు అని అంటూ ఉంటుంది అవని. నా విషయాలు నీకెందుకో, నీ సంగతి నువ్వు చూసుకో అని అంటూ ఉంటే, చూడు అవని, నా సంగతి విషయాల్లో జోక్యం చేసుకోకు అని పల్లవి వార్నింగ్ ఇస్తుంది అవనికి. అప్పుడే ఇక అవని అయితే, మీ నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్తున్నాను అని అంటూ ఉంటుంది అవని. అంతేలే, నీకు ఎలాగో నాన్న లేడు కదా, మా నాన్నని చూసేసరికి నీకు మా నాన్నలంటే నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుందేమో, అయినా మీ నాన్న ఎవరో మీ అమ్మకే తెలీదు, అసలు నువ్వెవరికి పుట్టావో తెలీదు అని పల్లవి అనేసరికి ఒక్కసారి కోపంతో రగిలిపోతూ మీనాక్షి అయితే పల్లవి చంప పగలగొడుతుంది. ఇక పల్లవి చంప పగలగొట్టి మీనాక్షి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటే కూసావు, నా బిడ్డకి తండ్రి ఎవరో తెలీదా, తండ్రి ఎవరనుకుంటున్నావు, ఆ తండ్రి ఎవరని తెలిస్తే నీకేమవుతుందో తెలుసా అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది అవని అయితే. మీనాక్షి, ఇక మీనాక్షి, నీ కన్న తండ్రి నా కూతురికి కూడా తండ్రి, నా కూతురు తండ్రి ఎవరో తెలుసా, చక్రధర్, నీ తండ్రి నా కూతురికి కూడా తండ్రి, నన్ను మోసం చేసిన వాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మీనాక్షి. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు అవని కన్న తండ్రి తన కన్న తండ్రి అని తెలుసుకున్న పల్లవి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.